ఒక బోయవాడు వేటకి ఇంట్లో ఉండి బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు బోయవాడు భార్య, ఎవండీ, 2 రోజుల్నించి మీరు అడవికి వెళ్తున్నారు కాని ఒక్క జంతువుని కూడా కొట్టుకురాలేదు. ఏమైంది నీకు? ఆకలితో అలమటించిపోతున్నాం మనం. కనీసం ఈరోజైనా ఏదో ఒక జంతువును కొట్టుకురండి అనింది. సరే బోయేవాడు, సరే ఈరోజు తీసుకొస్తానని చెప్పేసి అడవికి బయలుదేరుతాడు. అడవికి బయలుదేరి తిరిగి బోయవాడు మధ్యాహ్నం సాయంత్రం అయిపోయింది. ఒక్క జంతువు కూడా కనపచ్చదు. కనిపించిన జంతువు వీడికి దొరకదు. సరే కదా అని చెప్పి అలసిపోయి బోయవాడు చెట్టు కింద అలా కూర్చుంటాడు. వాడి చేతిలో ఉన్న బుట్టాబాణము పక్కన పెట్టి కొంచెం నిద్రలోకి వెళ్తా ఉంటాడు. ఒక కుందేలు తన పిల్లలతో తన గూటిలో చాలా హాయిగా ఉంటూ ఉంటుంది. పిల్లలు అప్పుడప్పుడే పెద్దవవుతూ ఉంటాయి. సరే కుందేలు ఆ పిల్లలతో ఆడుకుని, ఆగండి, మీకు ఆహారం తీసుకొస్తాను అని ఎప్పట్లాగానే కుందేలు యొక్క బొరియలో నుంచి బయటకొచ్చి ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. ఈలోపు ఆకాశంలో ఎగురుతున్న గ్రద్ద ఈ కుందేలును చూసి ఒక్కసారిగా స్పీడ్గా కిందకొచ్చి కుందేలని అటాక్ చేసింది. ఆ గ్రద్ద యొక్క కాలుగోరు కుందేలు యొక్క తడకి తగిలి రక్తం కారుతా ఉంటుంది. జస్ట్ తప్పించుకుని కుందేలు అలాగే పరిగెడతా ఉండేది. పరిగెట్టెళ్ళి ఆ చెట్టు కింద నిర్మలిపోతున్న ఆ బోయవాడి యొక్క సంచిలో దొరికింది. ఇక గ్రద్ద పైన ఆకాశంలో తిరిగి గ్రద్ద వెళ్ళిపోతుందింకా. సరే బోయవాడు ఈ కుందేల్ని చూస్తాడు. వాళ్ల వైఫ్ చెప్పిన మాటలో ఏముంది, ఈరోజైనా మీరు ఖచ్చితంగా ఏదోకటి ఆహారం తీసుకురండి మనకు, 2 రోజుల్నించి మీరు ఏమీ తీసుకురావట్లేదు అన్న మాట గుర్తొచ్చింది. అయినా ఆశ్రయం పొంది వచ్చిన ప్రాణికి కాని జీవాని కాని మనం దానికి ఏ విధమైన హాని చేయకూడదనే ఒక నీతితో ఈ బోయవాడు ఆ కుందేలికి ఫస్ట్ ఎయిడ్ చేసి పసరు రాసి కట్టుకట్టి దాన్ని వదిలేస్తాడు. ఇక కుందేలు బ్రతికి జీవడముకుంటా వెళ్ళి తన పిల్లలతో ఎంతో హాయిగా ఆనందంగా గడుపుతా ఉండేది. ఇది పక్కన పెడితే మళ్ళీ ఒకరోజు ఇదే బోయవాడు ఇదే అడవికి వేటకొస్తాడు. ఈ కుందేలు ఉన్న ఆ గుహలో ఒక నిధి ఉండింది. నిధి అంటే ఒక ట్రంక్ పెట్టి నిండా చాలా బంగారము, కడియాలు, ఉంగరాలు ఉంటాయి. అది చూసిన కుందేలు విశ్వాసంతో ఈ బోయవాడికి మనం ఏమైనా హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ బోయవాడికి మన సహాయం చేయాలి అని చెప్పి బోయవాడు ఒక చెట్టు దగ్గర ఉంటుండి ఉండగా ఈ కుందేలు ఒక బంగారు కడియం తీసుకెళ్లి ఆ బోయవాడు చెట్టుపై ఉంటే బోయవాడు చూస్తోనంగా ఆ చెట్టు కింద వదిలిపెట్టి ఆ కడియాన్ని కుందేలు పరిగెత్తుకుంటూ తన బూతులోకి వెళ్ళిపోతుంది. బోయవాడు కిందకు దిగి ఆ బంగారు కడియాన్ని తీసుకుని వాళ్ల భార్యకిస్తాడు. భార్య ఎంతో ఆనందపడి ఆ బంగారు కడియాన్ని అమ్ముకుని చాలా ఎక్కువ డబ్బులొస్తే దాంతో కొంచెం హాయిగా ఉంటారు. మళ్లీ కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్లీ బోయవాడు వేటకొస్తాడు. మళ్లీ అదే ప్రాంతంకొచ్చి టచ్చాపచ్చా ఆడతా ఉంటే ఈసారి కుందేలు ఒక మంచి ఉంగరాన్ని తీసుకునొచ్చి ఆ బోయవాడి ముందు పడేసింది. బోయవాడు దాన్ని చూస్తాడు. మళ్లీ ఆ ఉంగరాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ దాని గుహలోకి వెళ్ళిపోయింది. బోయవాడికి అర్థమయ్యి నెక్స్ట్ రోజు పొలుగుపారా తీసుకుని ఆ గుహలోకి వెళ్లి చూడంగానే ఒక ట్రంక్ పెట్టి నిండా చాలా బంగారము, మణులు, మాణిక్యాలు కనపడతాయి. బోయవాడు దాన్ని తీసుకుని వెళ్లి హాయిగా చాలా పెద్ద జమీందార్లాగా జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు కథలో నీతేంటంటే మనం ఎప్పుడూ కూడా ధర్మంతో ఉంటే ఎప్పుడైనా అదే ధర్మం మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది.